ఓం శ్రీగురుభ్యో నమః. హరి ఓం. గణానాన్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానశృण्वन्नोतिभिस्सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनाम विद्यवतु श्रीमहासरस्वत्यै नमः. श्रीगुरुभ्यो नमः. हरि ओं. गुरवे सर्वलोकानां भजते भवरोगिणां निधयेतर्विद्यानां दक्षिणामूर्तये नमः. ज्ञानानन्दमयं देवनिर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवास्महे. अस्मद्गुरुपादिकेभ्यो नमः. दक्षिणामूर्तये नमः. हयग्रीवाय नमः. सरस्वत्यै नमः. शारदाम्बायै नमः. कनकदुर्गायै नमः. लक्ष्मीनृसिंहस्वामिने नमः. గురుపాదికేభ్యో నమో నమః. మనం ఈ సంవత్సరంలో ఇప్పుడు శ్రావణ మాసము ఆగస్టు అంటే 8వ నెల మనకి 15వ తారీఖు నుండి సెప్టెంబర్ వరకు 15వ తారీఖు వరకు కూడా ఈ మాసంలో ఈ 12 రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం వివరంగా తెలుసుకుందాం. జయ గురుదేవదత్త. మనం ఇప్పుడు కుంభరాశిని తెలుసుకుందాం. ఈ రాశి సహజంగానే ఏలినాటి నడుస్తుంది, రన్నింగ్లో ఏలినాటి నడుస్తున్నాడు. ఏలినాటి ప్రభావం వీళ్ళకి ప్రభావితంగా ఉన్నాడు. అలానే సప్తమంలో గురుడు, అలా శుక్రుడు, అలానే బుధుడు, రవి సంచార ప్రభావం ఉన్నది. కనుక భార్య చాలా పద్ధతిగాను, భార్య నుండి వచ్చే అభివృద్ధి బాగుండడానికి అవకాశాలున్నా, సమస్య కూడా రావడం అవకాశం. బుధుడు కూడా అష్టమాధిపతి ఉండడం వల్ల, ఈ రాశి ప్రభావించి అష్టమ ప్రభావితం ఉండడం వల్ల సమస్యాత్మకమైనదని తెలుసుకోవచ్చు. కాబట్టి పంచమ స్థితి కూడా ఉండడం వల్ల దేనిచ్చే సమస్య ఎక్కువ ఉంటుంది. సంతానానికి జరిగేటువంటి ప్రభావంలో మనం ఆలోచించే ఆలోచనలో వచ్చే నష్టం వల్ల ఈ ప్రభావం జరిగి సమస్యగా మారి అది మిమ్మల్ని ప్రభావితం చేస్తుందని తెలుసుకోవచ్చు. అంటే ఏ రకమైన నష్టం వస్తుందో తెలియాలి కదా. అంటే సప్తమ స్థితిలో ఉన్న బుధుడు ఉన్నాడు. అతను ఏం చేస్తాడు, అష్టమాధిపతి పంచమాధిపతి కనుక ఏం చేస్తాడు, కొంచెం సంతానరీత్యా వచ్చే నష్టాన్ని చూపిస్తున్నాడు అని చూపిస్తుంది. అంటే సంతానం ఒకటి, ఆలోచన ప్రకారం ఆలోచన ఒకటి, కీర్తి ప్రభావితంగా ఒకటి, తర్వాత మనం చేసేటువంటి పనుల్లో జరిగే ప్రమాదాల వల్ల వచ్చే నష్టం ఒకటి, ఇవన్నీ కూడా సూచిస్తున్నాయని అర్థం చేసుకోవాలి. తర్వాత కుంభరాశి వారికి ద్వితీయంలో రాహు సంచారం వల్ల కొంచెం ధన ఆదాయాన్ని కొంచెం ఒక సందర్భం రాహు ఉన్నప్పుడు ఆదాయం కనబడదు, ఒక సందర్భంలో ఆదాయం కనబడుతుంటుంది. కానీ ఈయన గురుడు బాగానే ఉన్నాడు కనుక ఆదాయం సమృద్ధిగా ఉంటుంది, 5 రూపాయలు ధనం వస్తుందని అర్థం చేసుకోవచ్చు. సోదర స్థానంలో కుజుడు, ఆయన కూడా బాగున్నాడు కనుక కలిసి ఉండడం, అన్నదమ్ములు కలిసి ఉండడానికి, స్నేహంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. తల్లితో కలిసి ఉండడానికి, తల్లి తండ్రి ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఈ కుంభరాశి వారికి తండ్రే స్వసిద్ధంగా చూసుకుంటారు, వీళ్ళు చాలా ప్రేమగా ఉంటారని తెలుసుకోవచ్చు. తర్వాత పంచమ స్థితి మిథునం అవ్వడం వల్ల కనుక సంతానాభివృద్ధి బాగుంది, షష్టం బాగానే ఉంది, శత్రువులు ఎవరు పెద్దగా ప్రభావితులు ఎవరు. కానీ సప్తమ స్థితి మాత్రంలోనే రిమార్క్ కనబడుతున్నాయి. అంటే ఎవరు, కలత్రము, భార్య, తర్వాత పార్ట్నరు, వీళ్ళ ద్వారా వచ్చేటువంటి దాంతో కనెక్షన్ అయ్యే కొన్ని స్టోరీలన్నీ ఇవి కనబడుతున్నాయి కనుక జాగ్రత్త పాలించడానికి ప్రయత్నం చేయండి. తర్వాత అష్టమంలో ఎవరు లేరు కనుక ఏ రకమైన సమస్యలు మీకు పెద్దగా అవి పరిగణన తీసుకోక్కర్లేదు, అవి మిమ్మల్ని 5 రూపాయలు తప్పిస్తుంటాయి. కానీ ప్రభావం ఉంటుంది, ఇంకా తప్పించడానికి ప్రయత్నం చేస్తాయి. కనుక బుధుడిని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అని ఆయన రిక్వెస్ట్ చేసుకోండి ఆయన్ని. తర్వాత భాగ్యం బాగుంది, సమయంలో భాగ్యం వస్తున్నది. తర్వాత లాభస్థితి కూడా బాగుంది, గ్రహాల స్థితి అంతర్షం బాగుంది. కనుక మీకు ఈ రాశి వారికి ఈ మాసంలో, ఈ శ్రావణ మాసంలో అంతా అనుకూల స్థితి లభిస్తుంది. కాకపోతే సంతానిచ్చే సమస్యలు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే కనుక బుధుని తప్పనిసరి చదవండి. తర్వాత మీకు ఆదాయం అంటే వృత్తిపరమైనటువంటి ఆదాయం బాగుంది అనిపిస్తే ఇబ్బంది లేదు. ఏదైనా ఆదాయ రీత్యా కూడా ఇబ్బంది అనిపిస్తే కనుక శుక్రుడు కూడా చదవాలి. నేను చెప్పే విషయాలు వీటితో పాటు ఆ జాతకాన్ని కూడా పరిశీలన తీసుకొని ఏ ప్రభావం ఎక్కువగా చూపించుకొని దాన్ని క్లియర్ చేసుకుంటే సేఫ్గా ఉంటారు. ప్రయత్నం చేయండి. జై గురుదేవదత్త. జై గురుదేవదత్త. ఇప్పుడు మనం శ్రావణ మాసంలో 15వ తారీఖు నుండి అంటే ఆగస్టు 15 నుండి వచ్చే నెల 15వ తారీఖు వరకు కూడా జరిగేటువంటి ప్రభావంలో రవి సంచారం చేస్తుంటాడు కనుక ఈ రాశిలో ఈ మొత్తం నెలంతా కూడా జరిగే ప్రభావం ఎలా ఉందో చూద్దాం. అయితే మనకి ఇప్పుడు ఈ రాశిలో రవి షష్టంలో సంచరిస్తుంటాడు. అంటే ఈ రాశి వారికి రవి షష్టంలో ఉంటాడు. అంటే ఎవరి వల్ల మనకి మార్గదర్శిగా అయిన వాళ్ళ దగ్గర, మనకి ఒక కీర్తిని ఇచ్చేటువంటి వాళ్ళ దగ్గర వాళ్ళతో గొడవలు పడటము, వాళ్ళతో ఇబ్బందులు కలుగుతుండము, లేదా వాళ్ళ ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని మీరు పొందడము, ఇవన్నీ కూడా లభిస్తుంటాయి. తర్వాత లగ్నంలో రాహు ఉన్నాడు. రాహు ప్రభావం వల్ల కొంచెం ఆలోచన విధానము కొంచెం బాగా వెరైటీగా ఆలోచిస్తుంటారు. వ్యయంలో శని ఉండటం వల్ల ఏలినాటి శని ప్రభావము గోచారీత్యా ఏలినాటి శని ప్రభావం ఉంటుంది.
అది నష్టాన్ని చేకూర్చేదిగా ఉంటుంది అన్నమాట. అంటే చోర భయము, దొంగల భయము, అలానే సమస్యలు, లేదా కొంత ఏదో ఇబ్బంది పడుతుండము, ధనానికి కొంచెం సపోర్ట్ కావాల్సి వస్తుండడం, ఈ ఖర్చు విపరీతంగా ఉండడము, ఏదో హెల్త్ ప్రాబ్లమ్స్, ఒక పట్టాన్ని వస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ వదలం అన్నమాట. శని ఉంటే ఏంటి, లాంగ్ లైఫ్ అన్నమాట. ఏ శని ఉన్నంతసేపు లాంగ్ లైఫ్ని తీసుకుంటాడు అన్నమాట. తన ఇంట్లో తను ఉండడం వల్ల ఎక్కువ ఉన్న సమస్య, ఒక జ్వరం వస్తే ఒక 10 రోజులు 20 రోజులు, సమస్య వస్తే ఒక చాలా రోజులు ఉండడం, అలా ఇబ్బంది పడడానికి గోచారీత్యా ప్రభావం చూపిస్తుంది. అది కూడా జాతకంలో కూడా గమనిస్తూ తీసుకోండి. గోచారం ఒక్కదాన్ని ప్రధానంగా తీసుకోకండి. నేను చెప్పే విషయంలో జాతకాన్ని కూడా పరిశీలనలో తీసుకోవాలి. అలానే మీన రాశివారు ద్వితీయంలో ఉన్నటువంటి సంచార ప్రభావంలో ఎవరు లేకపోవడం వల్ల మేషం బాగుంది కనుక, ద్వితీయ స్థానం బాగుంది కనుక ఇబ్బంది ఏం లేదు. తృతీయంలో కుజుడు ప్లస్ గురుడు ఉండడం వల్ల సోదరుల ద్వారా వచ్చేటువంటి అభివృద్ధి, కుటుంబరీత్యా వచ్చే ఆదాయం వాళ్ళ ద్వారా రావడము, లేదా ఫ్రెండ్స్ ద్వారా రావడము, లేదా ఒక కీర్తి ద్వారా రావడము, సన్మానం జరగడము, అలా కూడా జరుగుతుంటుంది అన్నమాట. అలా గ్రహించవచ్చు. తర్వాత తల్లి సిచ్యువేషన్ బాగుంది కాబట్టి తల్లి కూడా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే మరీ ఎక్కువగా ఉండవు, లైట్గా ఉంటాయి. జాగ్రత్త పరచడం మంచిది. తర్వాత సంతాన స్థితి బాగుంది, చాలా అద్భుతం, మంచి సంతానం కలుగుతుంటారు. ఎక్కువ మీన రాశి వారికి అక్కడ కనుక శుభగ్రహం పురుషగ్రహం ఉంటే పురుషుడు, స్త్రీగ్రహం ఉంటే స్త్రీగ్రహం ఉంటుంది. కామన్గా అయితే స్త్రీ సంతానం కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి మీన రాశి వారికి. అయితే ఇది మీన లగ్నం అయితే కనుక సన్నగా పొడుగ్గా ఉంటారు వీళ్ళు. ఈ మీన లగ్నం వీళ్ళు తేజవంతులుగా ఉంటారు, తెల్లగా అందంగా కనబడుతుంటారు, మంచి చేపగళ్ళలా కనబడుతుంటాయి, చాలా తేజగా సన్నగా బాగుంటారు వీళ్ళు చాలా ఆకర్షణీయంగా కనబడుతుంటారు అన్నమాట. కానీ వీళ్ళ మాట మాత్రం చాలా కటుగా ఉంటుంది, చాలా నిక్కచ్చిగా ఉంటుంది, చాలా ఒక పోలీస్ ఒక మంచి ఒక పవర్ఫుల్ వ్యక్తితో మాట్లాడుతున్నట్టుగా అనిపించడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. తన మాట వేస్తే బాణంలాగా ఉంటుంది అన్నమాట, ఎదురు వ్యక్తి తట్టుకోలేకపోతుంటాడు కూడా, అలా కనబడుతుంటుంది. తర్వాత సోదర స్థానం బాగుంది కదా, చతుర్థ మాతృం బాగుంది, తల్లి సిచ్యువేషన్ బాగుంటుంది. ఆ తల్లి విషయంలో చెప్పా జాగ్రత్త పడమన్నా కదా. అలా పంచమ స్థితి బాగుంది. షష్ఠంలో వచ్చేటికి ఎక్కువ గ్రహాలు ఉన్నాయని చెప్పాం కదా. అంటే భార్య రీత్యా అప్పు చేయాల్సి వస్తుంది, పాటన రీత్యా అప్పు చేయాల్సి వస్తుంది, కొంత జాగ్రత్త చూడాలి. తర్వాత సహషష్టంలో రవి ఉండడాలు మంచిది. షష్టంతో రవితో పాటు కొంచెం శుక్రుడు కూడా ఉన్నాడు. అంటే అష్టమాధిపతి కూడా ఉండడం వల్ల ఈ యొక్క ఒక సమస్యలు స్త్రీలకైతే కనుక కింద భాగం నుండి ఉదరం నుండి కింద భాగం వచ్చే సమస్యలన్నీ కూడా వస్తుంటాయని ఈ రాశి వారికి ఈ నెలలో ఉండడానికి అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త పడాలి. అది కూడా దీనివల్ల వేడి ఎక్కువ అవడం వల్ల బ్లీడింగ్ ఎక్కువ అవడము, లేదా శరీరం సమస్య రావడము, లేదా ఎక్కువ శరీరంలో మార్పులు రావడము, చర్మ వ్యాధులు రావడము, చర్మం ఎండిపోవడము, ఓకేనా, ఇవన్నీ కూడా ఈ మాసంలో కనబడుతుంటాయని అర్థం చేసుకోవాలి. తర్వాత సప్తమంలో బుధుడు ఎవరు లేరు కనుక వీరికి భార్య కూడా చాలా చాలా కరెక్ట్గా ఉంటుంది, చాలా పద్ధతిగా పెరుగుతుంది, చాలా మంచి భార్య లభిస్తుందని తెలుసుకోవచ్చు. తర్వాత అష్టమము శుక్రుడు అవడం వల్ల అష్టమాధిపతి అష్టంలో ఉండడం వల్ల సమస్యలు చెప్పుకున్నాం కనుక ఇది నడిచిపోతుంది. తర్వాత భాగ్యం బాగానే ఉంది, భాగ్యం వల్ల ఇబ్బంది లేదు, భాగ్యం సమృద్ధిగా ఉంటుంది, కావాల్సిన ధనం ప్రశాంతంగా లభిస్తుంది, వృత్తిపరంగా కూడా ఇబ్బంది లేదు, అలానే లాభపరంగా ఇబ్బంది లేదు, జీవిత ప్రయాణంలో ఏ ఇబ్బంది లేదు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. కాబట్టి హెల్త్ పరంగా మాత్రం తల్లి విషయంలోనూ నేను చెప్పిన మీకు కొంచెం జాగ్రత్త పడితే ఆ సమస్యలు మీరు అధిగమించగలుగుతారు. ఇది ప్రత్యామ్నాయం మీరు రెమెడీస్ ఏంటి అంటే తప్పనిసరిగా చదవాల్సిన వాటిలో రవికి ప్లస్ శుక్రుడికి బుధుడికి చదువుకుంటే ఏ రకమైన సమస్య లేకుండా హ్యాపీగా ఉండగలుగుతారు. జై గురుదేవ దత్త.